అసలు మెయిన్ ప్రసాదం నువ్వులుండ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 7 శనివారాలు వ్రతం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి. నేను ప్రతి వారం చూపిస్తున్నాను. ఇవాళ 5వ వారం పూజ అనమాట. అయితే నేను విజయవాడ వెళ్ళినప్పుడు పద్మాలు అలాగే స్వామివారికి సహస్రనామం చేద్దాము అని అనిపించి లిల్లీ పూలు కూడా తెచ్చుకున్నానండి. సో ఆ పువ్వులన్నిటితోటి స్వామికి సహస్రనామం చేస్తూ చాలామంది ఏంటంటే నువ్వుల లడ్డు ఎలా చేయాలి, పిండి దీపాలు ఎలా చేయాలి, వాటిని ఏం చేయాలి, పెట్టాలా పెట్టొద్దా, బయటకు ఎవరికైనా ఇవ్వాలా, మనమే తినాలా, లేదంటే అసలు ఆ ప్రసాదాన్ని ఏం చేయాలి, దీపాలు ఏం చేయాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఇంకా కూడా అడుగుతున్నారు. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అండి ప్రసాదాలకి చేద్దాం అనుకుని కుక్కర్ పెట్టేశాను. ఫస్ట్ నేను దద్దోజనం పులిహార చేద్దామని చెప్పి రైస్ పెట్టేసుకుంటే ఏంటంటే ముందు ఆ పని అయిపోతూ ఉంటుంది. అలాగే పాలు పెట్టేశాను పరమాన్నానికి. ఇంకా ఈ లోపల ఏంటంటే రైస్ కుక్కర్ వచ్చే లోపల నేను ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి దద్దోజనానికి పులిహారకి రెండిటికి పచ్చిమిర్చి కట్ చేసేసుకుని ఇంకా ఇవన్నీ పల్లీలు అవసరమైన అన్నీ తీసి పెట్టేసుకుంటే ఎంతసేపు అండి ఇవాళ నిమ్మకాయ పులిహార చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైసు ఓపెన్ చేయగానే కుక్కరు కొంచెం ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత నిమ్మరసంలోనే ఉప్పు పసుపు వేసి కలిపితే చక్కగా అన్నిటికీ ప్రాపర్గా కలిసిపోతుంది అనమాట. ఇంకా ఏముందండి పులిహార అంటే తిరగమాత వేసుకోవటమే కదా, ఇంకా అంతే. అన్ని రెడీగా ఉన్నాయి కనుక తిరగమాత వేస్తాను. పూజ ఈసారి పైన చేసుకుంటున్నానండి. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా పైన చేసుకుంటున్నాను. పళ్ళు, దేవుడికి వాటరు, ప్రసాదము, పులిహార, దద్దోజనం, కొబ్బరికాయలు, నాకు వాటరు అన్నీ రెడీ చేసుకున్నా. ఇవ్వండి ఇక్కడ పళ్ళు అవి కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ పైకి వెళ్ళినాక దానిమ్మకాయ కట్ చేసి పెడతాను. అవి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, నొసంలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా ఆఖరిగా చల్లిముడి కలుపుకోవాలి, అలాగే నువ్వుల లడ్డు చేసుకోవాలి. ఇదిగోండి వాస్తవంగా అయితే ఇంతకుముందు నేను ఏంచి చేసేదాన్ని నువ్వులు, అట్లయితే కమ్మటి వాసన వచ్చి బాగుంటుంది. కాకపోతే మొన్న ఎవరో చిల్లిమిడి ఉండలు అంటే పచ్చి నువ్వులతోనే చేయాలండి అని పెట్టారు కామెంటు. వాస్తవంగా చిల్లిమిడి చేసేది మనము పచ్చి నువ్వులతోనే చేస్తాం కదా. అత్తయ్యతో అంటే అవి ఉండొచ్చేమో చేయలే అన్నారు. దీని గురించి ఎవరికైనా ప్రాపర్గా తెలిస్తే చెప్పండి. ఒకవేళ ఏంచితే కనుక మంచిగా ఆరిపోవాలండి. ఆరినాక అప్పుడు మనం చక్కగా ఇట్లా మిక్సీలో వేసుకోవాలన్నమాట. వేసుకుని ముందు ఇది మిక్సీ పట్టుకోవాలి. చాలామంది అడుగుతున్నారని చూపిస్తున్నాను. ఇది రాదని కాదు, ఫస్ట్ టైం ఎవరికైనా తెలియకపోతే చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో నేను తీసుకున్నానండి, నాకు సరిపోతాయి. ప్రసాదం ఎప్పుడూ కూడా ప్రాపర్గా వినియోగం అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ చేసి వేస్ట్ చేయకూడదు. ఇదే గ్లాస్ తోటి ఇదిగోండి 3/4 గ్లాసు బెల్లం తరుగు. కొంచెం ముందు ఇదిలా మిక్సీ పట్టుకున్నాక అప్పుడు ఇది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అయితే కంటిన్యూస్గా తిప్పేస్తే ఏంటంటే వేడెక్కిపోయే మిక్సీ మనకి లూజ్ అయిపోద్ది, ఆయిల్ రిలీజ్ అవుతుంది, నూరులో ఆయిల్ ఉంటుంది కనుక. సో ఆన్ ఆఫ్ చేస్తూ తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చేస్తే కరెక్ట్గా మనం రోట్లో దంచుకుంటే ఎట్లా వస్తుంది అలా వచ్చేస్తాయి అన్నమాట. హడావిడిలో మనం కొంచెం ఎక్కువగా మిక్సీ తిప్పామనుకోండి, అప్పుడు ఏంటంటే లూజ్ అయిపోద్ది మనకి. ఇది కరెక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ 7 ఉండలు అవసరం కనుక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వచ్చినా కానీ దాన్ని మనము చేసుకుని ప్రసాదం తర్వాత 7 దేవుడి దగ్గర పెట్టేసి మిగిలిన వినియోగించుకోవచ్చు ఈ ప్రసాదంలోనే కలిపేసి. చాలామంది ఇది మనం నువ్వులు ఉండలు ఏం చేయాలి ఇట్లా అడుగుతున్నారండి. ముందు ప్రసాదం మనం స్వీకరించాలి, అప్పుడు అందరికీ పెట్టాలి కంపల్సరీ. ఇది తినొచ్చు, తప్పు లేదు. ఎవరు తిన్నా కానీ మనం ఇస్తే ఎవరు తిన్నా కానీ తప్పు లేదండి. స్వామి ప్రసాదం ఇది. అంత హడావుడండి ఇవాళ. మొత్తం ఇవన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటాను ఎప్పుడు, కానీ ఇప్పుడు 2 వీక్స్ నుంచి ఇట్లాగే అవుతుందన్నమాట. పొద్దున్నే స్వామికి మాల కట్టుకోవటం, పొద్దున్నే అన్నీ చేసుకోవటం అవుతుంది. కాకపోతే ఏంటంటే నాకు ఈ టైంకే పూజ చేసేయాలి అట్లా ఉండదండి. కాకపోతే కొంచెం లోపల నుంచి అనిపిస్తుంది, అయ్యో స్వామికి ఇంకా ఏం పూజ చేయలేదే,
ఇంతసేపు అవ్వలేదు కదా అనిపిస్తుంది తప్పించి, ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇక నన్ను మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు చేసుకోవటం నాకు బాగా ఇష్టం. మాల కడుతున్నానండి. ఇవి అన్నీ కలిపి కదంబం లాగా కడతాను అనమాట. మిక్స్డ్ రోజెస్ ఇవి అన్నీ వేసి ముందు ఏం చేస్తానంటే ఒక రెండు ఇట్లా వేసి కట్టుకుని అప్పుడు వీటన్నిటిని గుచ్చుతాను అనమాట. మళ్ళీ అన్ని పనులన్నీ అయిపోయినాయండి, ఇంక ఇదే పెండింగ్ ఉంది. ఇవాళ అమావాస్య కదా, శివాలయానికి వెళ్ళొచ్చి ఇంకా ఈ పని చేస్తున్నాను అనమాట. అందుకని బాగా లేట్ అయిపోయింది ఇవాళ. మామూలుగా మనం ఎక్కించాలంటే అండి సూదికి తెగిపోతాయి అనమాట. ఇట్లా ముడేసేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. చక్కగా అట్లా గుచ్చేసి సెట్ చేసుకుంటే చక్కగా కదంబం అట్లా ఎంత బాగా వస్తుందోనండి. మాల అందంగా అనిపిస్తుంది. అంటే మార్కెట్లో దొరుకుతాయి కానీ నాకు మనసు అప్పదు. సాధ్యమైనంత మట్టుకి ఇంట్లోనే గుచ్చి వేయటానికి ట్రై చేస్తా. ఎప్పుడన్నా అవ్వకపోతే కనుక ఇంకా మాల తెచ్చేస్తానండి. అసలు ఆ మల్లెపూల మాల అని తేటమే కానీ అంతా ఈ వాసన వస్తూ ఉంటాయి, నాకు నచ్చదు. ముందు పనులు నచ్చకపోవటం కూడా పెద్ద అది కూడా పెద్ద ప్రాబ్లమేనండి. అన్నీ మనమే చేయాలి కదా అప్పుడు కదా. ఎలాగ ఎంతమంది ఉంటారు చెప్పండి అన్నీ మేదేసుకుని చేసేవాళ్ళు. ముందు పూజకి లేట్ అవుతుంది అనే దానికంటే కూడా ఈ పువ్వులన్నీ ఇట్లా పెట్టేశాను కదా అమ్మకి గాలి ఆడుకోకుండా, ఈ తీయటానికి లేట్ అయిపోయింది అన్న ఆలోచన ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే అసలు కలర్ అన్నీ చేంజ్ అయిపోయి ఇట్లా అయిపోయినాయి చూసారా. గాలాడిని వరకు అట్లా అయినాయి. కింద వైపు చక్కగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కూడా కింద వైపు ఇలా ఉన్నాయి. ఊరికే జస్ట్ కార్నర్లో అలంకారం పెంచుకుంటాను ఒక 2-3. స్వామికి కొంచెం బొట్లు అవి పెట్టేసుకుని ఇక్కడ ఏం చేశానండి. ఈసారి ఇట్లా పూజ పైనే చేసేసుకుంటున్నానండి. నేను కనుక్కున్నాను, మన ఇంట్లోనే కనుక పర్వాలేదు ఎక్కడైనా చేసుకోవచ్చు, సేమ్ ఇంట్లో అయితే కనుక అని చెప్పారు. ఇంకా ఇక్కడ పీఠం అయితే పైన అరేంజ్ చేసుకున్నానండి. నాకు కింద వేరే ప్రాబ్లం వలన నేను పైన పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలు ప్రతిసారి అడుగుతున్నారండి, పిండి దీపాలు ఎలా చేస్తున్నారు ఏంటని. నేనేంటంటే మరీ ముందుగానే కలిపి పెట్టుకోను అనమాట, అప్పటికప్పుడే కలుపుతాను. అన్ని స్వామి అరేంజ్ చేసేసుకున్నాక కలుపుకుంటే ఏంటంటే అసలు మనకి వెదర్ ఎట్లా ఉన్నా కానండి బాగా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ముందు ఇందులో మీరు చూసేది కొంచెం బెల్లం వాటర్ను అలాగే కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి వేసుకున్నానండి. పచ్చిపాలు ఉంటే పచ్చిపాలతోటైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నిండుకున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు అన్నీ ముందు రోజు ప్లాన్డ్గా చేసుకుంటానండి ప్రతిసారి. ఈ వారమే ఇట్లా అయింది. ఇలా మనం సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవటమేనండి. ఏం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు అంతే. ఒకవేళ మీకు ఇంకా తెల్లగా రావాలి అంటే పటికి బెల్లం పొడి వేసుకోవచ్చు అండి, బెల్లం వాటర్ కాకుండా. అది పిండి ఇట్లా కలుపుకోవాలండి. మరీ గట్టిగాను కలపకూడదు, అలా అని చేతికి అంటేటట్టు కూడా ఉండకూడదు. మనం చూసి 7 దీపాలు చేసుకోవాలి కనుక 7 ముద్దలు చేసుకోవాలి. ఒక్కొక్క దీపంలోనూ 2 ఒత్తులు వేసుకోవాలండి అంతే. 2 పెడితే కనుక ఒకవైపు 3 ఒకవైపు 4 వేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను శంకు చక్రనామాలు అఖండ దీపం పెడతానండి, దాంట్లోనే 7 ఒత్తులు వేసి వెలిగించేస్తాను. ఇందులో 2 వేసుకుంటాను అనమాట. సో ఇట్లా చేసుకున్నాక కొంచెం ఇదిగోండి ఇలా ఈ షేప్లో చేసుకోండి. ముందు సెంటర్ ఇలా కొంచెం అనేసి మధ్యలో ఇదిగోండి ఇలా అనుకుంటూ వెళ్తే చక్కగా దీపం షేప్ వచ్చేస్తుంది. కింద ఎక్కువ లోతు చేసుకోవద్దు, మళ్ళీ దీపం కింద వైపున హోల్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎంతసేపు ఈ పైన ఇట్లా ఒత్తుకుంటూ చేసేసుకోవాలి. చూసారా చక్కగా వచ్చేసింది. మాట్లాడుతూ చేస్తాను. ఇంకింతే. దీనికి మీరు కావాలనుకుంటే నామం బొట్లు పెట్టుకోవచ్చు, లేదంటే అటోటి ఇటోటి బొట్టు పెట్టుకుని వెలిగించుకోవచ్చు అండి. కంపల్సరీ కాదు, చేస్తే మంచిది. అది మీ చాయిస్ అన్నమాట, మీ వీలుని బట్టి చేసుకోండి. టైం ఉండదు అనుకుంటే 2 దీపాలు వెలిగించుకోండి. పిండి కొంచెం అండి ఇట్లా మనం మెదుపుకుంటే చక్కగా జిగురు వచ్చి బాగా వస్తుంది అన్నమాట. అప్పుడు క్రాక్స్ రావు. చాలామంది ఏంటంటే మేము చేస్తున్నామండి మాకు క్రాక్స్ వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. ఇంకొకటి చేసి పెట్టుకున్నాక మనం ఎక్కువసేపు ఉంచినా క్రాక్స్ వస్తాయండి. లేదు మాకు ఇంకా పూజకి టైం అవుతుంది అనుకుంటే ఒక ప్లేట్లో పెట్టేసుకుని దీపాలన్నీ
చక్కగా ఆయిల్ పోసి పెట్టేసుకోండి. మాకు మళ్ళీ ముందు చేసుకోవడం వీలవదంటే ఒక బాక్స్లో పెట్టేసుకుని ఆయిల్ పోసి పెట్టుకోండి. అప్పుడు రవాణా పూజ దగ్గరికి వచ్చినాక మనం తీసి పెట్టేసుకోవచ్చు. అట్లయినా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను అలా కూడా చేసేదాన్ని. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం మంగాపతయే నమః జంగే పూజయామి. ఓం జగన్నాథాయ నమః జానుని పూజయామి. ఓం విష్ణురస్రవసే నమః ఉరుం పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విశ్వభావనాయ నమః. ఓం విశ్వసృజయే నమః. ఓం ధ్రాఘీయసే నమః. ఓం నీలకేశినే నమః. అక్షయనిధి కోశకృతే నమః. ఓం స్వామి తీర్థకృతావాసాయ నమః. ఓం స్వామి జయ నమః. ఓం మాధోక్షజాయ నమః. ఓం దీప్తాయ నమః. రమాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షి నమః. ఓం క్రోధ సంభవాయ నమః. చూసారు కదండి, పూజ అంతా అయిపోయింది. చక్కగా సహస్రనామార్చన చేసుకున్నాను స్వామికి. అలాగే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చక్కగా చేసుకున్నానండి. చాలా చాలా ఇక అసలు ఇంతని చెప్పడానికి లేదు, అంత సంతోషంగా ఉంది. కొన్ని మాటలు మనం వర్ణించలేమండి. అలాగే కొన్ని సంతోషాలని కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. అలా నాకు ఇవాళ అనిపించింది. సో పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఎట్లా ఉన్నారు చూడండి, కళకళలాడుతూ స్వామి. అలాగే అమ్మలు మునిగిపోయినాయి అన్నమాట మొత్తం అన్ని పువ్వులతోటి. ఇంక వాళ్ళ పైన పెట్టుకున్నాను కదా, మొత్తం ప్రసాదాలు కూడా అండి ఏదో అప్పటికప్పుడు హడావుడిగా చేసుకున్నాను. వాళ్ళైతే మాత్రం పానకం, చల్లిమిడి వడపప్పు, పులిహోర, దద్దోజనం, కొబ్బరికాయ కొట్టాను. అలాగే పాయసం చేశాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఎప్పుడు అసలు మెయిన్ ప్రసాదం నువ్వులుండ ఇవి చేసుకున్నాను. ఇంకా మెయిన్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు నేను 7 రకాలు పెట్టుకుంటానండి. కుదిరితే అంటే కంపల్సరీ కాదు. సో కుదిరితే మార్కెట్లో ఉన్న దాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి. కానీ బుక్లో కూడా నల్ల ద్రాక్ష పెట్టమని ఉంటుందండి. ఇక అదైతే కంపల్సరీ. అరటిపండు పెట్టుకుంటాం కదా, సో అరటిపండు ఇంకా ఇవి కంపల్సరీ పెట్టుకోండి. లేదు అంటే మీకు అందుబాటులో ఉన్నే పెట్టుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను ఇవాళ. పూజ అయిపోయింది కదండి. పూజ అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రసాదం కంపల్సరీ ముందు మనం తీర్థము ఏదైతే అభిషేకం చేస్తామో స్వామికి, ఆ తీర్థం తీసుకుని తర్వాత చక్కగా ప్రసాదం తీసుకుని అప్పుడు అందరికీ ప్రసాదం వినియోగం చేసుకోవాలండి. అందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. అది ముఖ్యంగా దీపాల గురించి అడుగుతున్నారు. దీపాలు అయితే ఇప్పుడు మనం సాయంత్రం పూట మళ్ళీ పెట్టాలని ఏం లేదండి. నేనైతే ఎప్పుడు పెట్టలేదు సాయంత్రం పూట, పొద్దున మాత్రమే పెడతాను. ఆ సాయంత్రం పూట ఈ దీపాలన్నిటిని తీసేసుకుని మనం ఒకవేళ మీరు ఉండలేము, ఏదైనా మందులు వేసుకోవాలి, మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే కనుక ఇప్పుడే పటాన్ని కదిలించుకోండి. లేదు పర్వాలేదు మేము ఉపవాసం ఉంటాము అనుకుంటే కనుక సాయంత్రం కదిలించుకోవచ్చు. మళ్ళీ పునః పూజ చేసుకుంటాం కదా సాయంత్రం కూడా, అప్పుడు కదిలించుకోవచ్చు. ఇంకా ఈ దీపాలన్నీ సాయంత్రం పూట మొత్తం తీసేయచ్చండి. తీసేసి మనము పారే నీటిలో వేసుకోవచ్చు, లేదంటే గార్డెనింగ్
చేసేవాళ్ళు అయితే కనుక ఎరువు తయారు చేసుకుంటే ఆ ఎరువులోకి వేసుకోవచ్చు, లేదు తొక్కని ప్లేస్లో వేసుకోవచ్చు అండి. అది ఒకవేళ మీరు దగ్గరలో అందుబాటులో ఉంటే పారే నీళ్ళల్లో వేసుకోవచ్చు. అది దీపాలు. ఇంకా ఇంకేం అడిగారు? నువ్వుల ఉండలు ఖచ్చితంగా ప్రసాదం షేర్ చేయండి, మీరు తినండి, నలుగురికి పెట్టండి. ఇంకా ఇంకేం డౌట్లు అడిగారు? సాయంత్రం పూట పూజ కంపల్సరీనా అని అడుగుతున్నారు. కంపల్సరీగా చేసుకోవాలండి. పుస్తకంలో అయితే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలని ఉంటుంది. ఇంకా అది మీ అవకాశాన్ని బట్టి, ఒకవేళ మీకు నైట్ షిఫ్ట్లు అట్లా ఉండేవాళ్ళు అయితే కుదరదు అనుకుంటే అన్నీ ఉదయం పూటే ముగించుకోండి. అది నాకు తెలిసినంత మట్టుగా అన్ని డౌట్స్ క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మరి ఈరోజుకి వీడియో ఇదేనండి. ఆ స్వామి మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.